హాయ్ ఫ్రెండ్స్. ఒక ప్రాంతంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒక చిన్నది తన చిన్నాన్న ఇంట్లో నివాసం చేసేది. తన చిన్నాన్న చాలా భక్తిగా ఆమెను పెంచాడు. అయితే వాళ్ళ చిన్నాన్నతో అనేదట, దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, నా తల్లిదండ్రులు కోల్పోయేటట్టు చేశాడు, నన్ను ఒక అనాథగా చేశాడు అన్నట్టు ఏదో భావన లోపల ఉండేది. మనసులో ఏదో దిగులు ఉండేది. అయినా చిన్నాన్న తన కలిగినంత మట్టుకు ఆమెను చాలా జాగ్రత్తగా పెంచాడు. ఆమెలో ఉన్న పనికిరాని అపోహలన్నీ తీసివేశాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు అని చెప్పాడు. నీవు దేవుని కోసం నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, పాపాన్ని చేయొద్దు, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో అని నేర్పించాడు. ఆమె ప్రతిరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు ఒక అవకాశం నాకు ఇస్తాడు, నా లైఫ్లో కూడా సంతోషాన్ని నేను ఇస్తాడు, నా లైఫ్లో కూడా సమాధానం దేవుడు ఇస్తాడు అని. దేవుడు తనతో మాట్లాడుతున్నాడట, చిన్నదానా, నీ మొర నేను ఆలకించాను, నీకు సమాధానం నేను ఇస్తాను. ఇలాంటి జవాబు కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఆ చిన్నదాని పేరు ఎస్తేరు. ఎస్తేరుగా పిలవకముందు హదస్స. ఆశ్చర్యం ఏంటో చెప్పనా? ఆమె అనాథే అవ్వచ్చు, మరి ధనవంతురాలు కాకపోవచ్చు, పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు, తన వరకు అన్ని విషయాలు ఆమె తక్కువగా ఉండొచ్చు. కానీ ఆమె ఎన్నుకున్న దేవుడు ఉన్నాడే, చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు అంటే జీవితాన్ని, బ్రతుకుని కూడా మార్చి, కథ మొత్తం మార్చి ఒక విలువైన స్థితిలో ఉంచిన దేవుడు. అద్భుతం ఏంటో చెప్పనా? ఆమె ఒక రాజుని వివాహం చేసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆమె ఒక రాణిగా పిలువబడే ఆధిక్యత దేవుడిచ్చాడు. ఆమె ఇప్పుడు అనాథ కాదు, ఆమె ఇప్పుడు ఆ దేశానికి రానయింది. చూసారా? దేవుని వైపు చూసిన వాళ్ళు దేవుడు విడిచిపెడతాడా? నిన్ను కూడా విడిచిపెట్టడు. నమ్ము, సంతోషించు ఆయన మాటలకు. థ్యాంక్ యూ.